చాలామంది కొన్ని రోజులుగా 'ప్రభాస్' ఫ్యాన్స్ 'రాజాసాబ్' అప్డేట్ గురించి ఈగర్‌లీ అందుకే వెయిట్ వచ్చారు కదా చేస్తున్నారు. మీరు? సో, అంటే ఆ! ఏంటి కొంతమందేమో హీరో అప్రూవల్ లేదు. ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు. దేనికి కొంతమందేమో సినిమాకా? టీజర్ అండి. ఆ! టీజర్ రెడీ అయిపోయింది. హీరో ఆ! అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమందేమో వీఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు. ఆ! సంథింగ్ అసలు ఏంటి 'రాజాసాబ్' అప్డేటు? టీజర్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? స్టేటస్ ఏంటి? 'రాజాసాబ్' పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్‌లోనే వన్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేసుంటే అలాగే చూస్తున్నా మారుతి గారి ట్వీట్ చూసింది. ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో, ఆల్ సెట్. వచ్చినవాడు గౌతమ్ ఈవెంట్‌లో కేఎస్ రామారావు గారు ప్రేక్షకులు కక్కుర్తిగా ఇంట్లో కూర్చొని చూడకుండా థియేటర్స్‌కి రండి. ఈ కక్కుర్తి అనే పదాన్ని వాడారు 2 టైమ్స్. సో, మీరేమో ఓటీటీలో రాకుండా కొంతకాలం రాకుండా చూస్తే సినిమా ఎక్కువ కాలం నిలబడుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. సరే ఎందుకు సార్ మీ మధ్య అంటే అభిప్రాయ భేదాలున్నాయి. ప్రేక్షకులు కక్కుర్తనేమో ఆయన అంటున్నారు. అంటే ఆయనతో నేను పని చేయలేదు. ఆయన పక్కింట్లో నేను ఉన్నాను. చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన సినిమాలు తీసిన గౌరవంను రిలేషన్ తప్ప పెద్ద ఇంటరాక్షన్ కూడా లేదు. ఆయన ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా అన్నారో అది తెలియదు. కానీ నా నాకైతే అభిప్రాయ భేదం అని ఆయన కూడా ఏదన్నా అక్కడ ఏదన్నా తెలీదు, కంటెక్స్ట్ తెలీదు, ఆ వీడియో కూడా చూడలేదు కాబట్టి నేను కమెంట్ చేయలేదు. కానీ మామూలు సందర్భంలో అయితే ఆయన ఏంటి నేనేంటి ఎవరైనా సరే ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే సినిమా బాగుంటుంది అనే దీంతోనే ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత అప్కమింగ్ అయినా సో ప్రేక్షకులను గౌరవిస్తారు. అది గౌరవించి తీరాలి. సో, ప్రొడ్యూసర్స్ అంతా ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రావడానికి చర్యలు తీసుకోవచ్చు కదా! అదేనండి నా ఇది కూడా. సో అలాగే మీడియా కూడా మీ తరపు నుంచి మీడియా కూడా అంటే ఇప్పుడు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇంటెన్సివ్ కేర్లో ఉంది ఇండస్ట్రీ. ఇలాంటప్పుడు గట్టిగా ఇప్పుడు అది చూస్తాం కదా రెజ్లింగ్, వాడు గట్టిగా ఉన్నప్పుడు 4 దెబ్బలేసినా పర్లేదు, పడిపోయిన వాడిని ఇంకా లేసే టైంలో టపటప కొడితే ఇంక పోతాడు. సో మీడియా కూడా ఇండస్ట్రీ లేవాలి అనే దీంట్లో కొంచెం ఉన్న విమర్శనాత్మక ఇది కొంచెం తగ్గించి, అంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి మళ్ళీ బాగుండి బాగా పుష్టిగా తిరుగుతుంటే మనం ఎక్కేయచ్చు. సో ఆడియన్స్ వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే ఇండస్ట్రీ అనేది ఒక 10 మంది సంబంధించిన నిర్మాతలతో 10 మంది హీరోలతో కాదండి, దాని మీద కొన్ని వేల మంది డైరెక్ట్గా కొన్ని లక్షల మంది పరోక్షంగా బాగుంటారు. కాబట్టి మనకు కూడా ఎప్పుడు కొంతమంది ఆ టాప్ ప్లేయర్నే ట్రోల్ చేసి ఓకే మనం ఎవరి మీద ఇది చేసాం అనుకుంటారు. బట్ దాని మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ఉంటారు. ప్లస్ ఒక రెవెన్యూ వనరు ఇది. సో దాన్ని అందరూ బతికించుకోవాల్సిన అవసరం ఉంది. అది చూసేవాళ్ళు తీసేవాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మనం చేస్తుంది రైటా రాంగా, రైట్ చేయాలంటే అంటేనే ఏమాత్రం మొహమాటం లేకుండా, ఎందుకంటే ఇది మనది కాబట్టి తప్పు ఎవరిది ఎక్కడ ఉంది అదే అని కాదు. ఒక జనరేషన్ మారినప్పుడు ఒక టైం ఇది ఉన్నప్పుడు కొన్ని మారుతుంటాయి ఆడియన్స్ ఇష్టాలేంటి అన్నీ. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనేది. ఎందుకంటే అప్పుడు కేబుల్ టీవీలు వచ్చినప్పుడు సినిమా అయిపోయిందన్నారు, అయిపోలేదు. ఆ తర్వాత స్టార్ టీవీలు అన్నీ వచ్చినప్పుడు అయిపోయింది, వీసీఆర్లు వచ్చినప్పుడు అయిపోయినాయి అన్నారు, అవ్వలేదు. కేబుల్ టీవీలు వచ్చినప్పుడు అయిపోయిందన్నారు, అవ్వలేదు. కోవిడ్ వచ్చినప్పుడు అయిపోద్ది అన్నారు, ఓటీటీ వచ్చినప్పుడు. ఎప్పుడు అన్నిటినీ చూసి తట్టుకుంది సినిమా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా సంఘటితంగా ఉండి వాళ్ళు చేసిన కృషి సినిమా మీద ఆడియన్స్ చూపించే ఇష్టం. ఎందుకంటే ఇప్పటికీ సినిమా ఈజ్ చీపెస్ట్ డీరెస్ట్ అండ్ నీరెస్ట్ ఎంటర్టైన్మెంట్ టు ఆడియన్స్. ఎందుకంటే ఒక అమ్మాయిని కొత్తగా లవర్ని గర్ల్ ఫ్రెండ్ని సినిమా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మనకు ఫస్ట్ సినిమాకి వెళ్దామా అని అడగాలనిపిస్తుంది. ఒక గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేస్తే అబ్బా ఒక 3 గంటలు ఎక్కడికైనా వెళ్ళి ఉండాలంటే సినిమా అనిపిస్తుంది. ఒక చుట్టాలు 10 మంది వస్తే సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ ఇండియా మ్యాచ్ ఓడిపోతే ఆ ఫ్రస్ట్రేషన్తో ఎక్కడికైనా సినిమా అంటే దేనికైనా సినిమా అనేది మన కల్చర్, సినిమా అనేది మన ట్రెడిషన్. సో అది ఏదైనా సినిమా నిలబడుతుంది, పరిగెడుతుంది. ఇవన్నీ కొద్దిగా మనకి ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం కదా, అలా ఇండస్ట్రీ ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన టైం అంతే.